స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. నేరం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి నివేదికనిచ్చింది. మొత్తం 35 మందిపై కేసును క్లోజ్ చేసింది. ఇదే కేసులో 53 రోజులు జైలులో ఉన్నారు చంద్రబాబు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసును క్లోజ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. నేరం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి నివేదికనిచ్చింది. మొత్తం 35 మందిపై కేసును క్లోజ్ చేసింది. ఇదే కేసులో 53 రోజులు జైలులో ఉన్నారు చంద్రబాబు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసును క్లోజ్ చేసింది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ నెల 15 వరకు నారావారిపల్లిలోనే ఉండనున్నారు. అందులో భాగంగా నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బాటిళ్లపై ఎంఆర్పీని పెంచారు. బాటిల్కు గరిష్టంగా 10 రూపాయల వరకు ధర పెరిగింది. రీటైలర్ మార్జిన్ 1% పెంపుతో ధరలను సవరించారు. బార్లు, రీటైల్ షాపుల్లో ఒకే ధర విధానం అమలు చేయనున్నారు. ఒకే మద్యం, ఒకే ఇన్వాయిస్ ధర అమలు కానుంది. ఏపీలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బాటిళ్లపై ఎంఆర్పీని పెంచారు. బాటిల్కు గరిష్టంగా 10 రూపాయల వరకు ధర పెరిగింది. రీటైలర్ మార్జిన్ 1% పెంపుతో ధరలను సవరించారు. బార్లు, రీటైల్ షాపుల్లో ఒకే ధర విధానం అమలు చేయనున్నారు. ఒకే మద్యం, ఒకే ఇన్వాయిస్ ధర అమలు కానుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగనుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అడుగు పడింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మున్సిపల్ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలను వెల్లడించింది. మొత్తం ఓటర్ల సంఖ్య 51,92,220గా నమోదైంది. పురుషులు 25 లక్షలు కాగా మహిళలు 26 లక్షల ఓటర్లు ఉన్నారు.
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ పిటిషన్కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విచారణకు అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి చేసిన ద్రోహం సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఆయన మండిపడ్డారు. సంక్రాంతి పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని, అదే సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ పిటిషన్. హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం రైతుల చేత రిట్ పిటిషన్లు వేయించి మరీ స్టే తెచ్చుకుంది. కానీ ఇక్కడ చేతకాని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోంది అన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల అశాస్త్రీయ విభజనను త్వరలో సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాచరికాన్ని ప్రతిబింబించేలా ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరు మాత్రమే తాను మార్చినట్లు రేవంత్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు పాలనకు ఆటంకాలు కలిగించేలా చేస్తున్నారని రేవంత్ దుయ్యపట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే తన ధ్యేయమని రేవంత్ అన్నారు. గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు, వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. ఈరోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని, ఈ అప్పులను, వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు 18 గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు. ఇది సంతృప్తినిచ్చే బాధ్యత. ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్గా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కన్నా కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల కోటలు అవి. వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు. అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం. రాచకొండను రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని
ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని జిల్లాల పేర్లు తీస్తురని పెడుతుండ్రని పెట్టమని తీయండి అని ఇవన్నీ వదిలేయండి. తెలంగాణలో కొత్త జిల్లాలపై పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. జిల్లాల విభజనపై కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బీఆర్ఎస్ భగ్గుమంది. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలను రద్దు చేస్తామంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలన సౌలభ్యం కోసం ఉమ్మడి పాలమూరును 5 జిల్లాలు చేశామని తెలిపారు. ప్రజలకు పాలన దగ్గర చేయాల్సింది పోయి దూరం చేస్తామంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం, ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. 420. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 30.03% నుంచి 33.67% డీఏ సవరణ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2023 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు డీఏ చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించారే తప్ప వారి పట్ల ప్రేమ లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగులకు దక్కాల్సిన 5 డీఏలు ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు 6 డీఏలు ఇవ్వకుండా పెండింగ్ లో పెడితే ఆ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నట్లు లెక్క అని బండి సంజయ్ విమర్శించారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే మొత్తం 6 డీఏలు చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వస్తోంది. ఇది తెలిసే ఒక డీఏ ఇచ్చి ఆ పరిస్థితి నుండి తప్పించుకున్నారే తప్ప సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగులకు ఒరగబెట్టిందేమీ లేదని బండి సంజయ్ దుయ్యపట్టారు. సిరిసిల్ల ఇయాలో రేపు ప్రకటిస్తారు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు డౌట్ తింటున్నారట. మొదలాగా ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నారు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల చేయి గుర్తు కనబడితే మీరు ఓటు ఎందుకు అక్క? ఈ చేతికి ఎవ్వరు ఓటు వేయరని చెప్పి ఆ సింబల్ ఉండదని చెప్పి ఎన్నికలు జరిపి గెలిచినందరికీ గంప కింద అమ్ముకున్నారు. ఎవ్వరు గెలిస్తే తీసుకపోతే గంప కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. చేయి గుర్తు కనబడితే ఎవ్వరు ఓటు లేరు. అబ్బో మీరు కూడా రకాయ వచ్చేవారు ఏమైనా తులం బంగారం ఇచ్చిరాక మీకు? ఈ 2 సంవత్సరాల్లో మీకన్నా న్యాయం జరిగిందా? ఇక వాళ్ళు ఇప్పుడు వేసారు, మాకు 10 సంవత్సరాలు ఓట్లు వేసారు కదా, మళ్ళా ఓటేరని వాళ్ళు అంటున్నారు. మేము అన్ని ఇచ్చినాం ఓటేయమని వీళ్ళు అంటున్నారు. మీకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఈ సిరిసిల్లకు పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇచ్చిన పైసలు మీకు రాలే. 24 గంటలు కేంద్రం ఏమిచ్చింది? కేంద్రం ఇచ్చింది బిచ్చపతికే. మీరేమిచ్చినారని చెప్పరాలు, ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడు. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇవ్వకుంటే
ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టి ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరైనా కోర్టు పోతే ఏమవుతుంది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇస్తాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు, 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చిండు. ఇక మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు వాళ్ళు. కాబట్టి అంతా కూడా ప్రజలను సంక్రాంతి పండుగను మరింత వైభవంగా జరుపుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. 19 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్తో పాటు భారత్లోని 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ స్థాయి గాలిపటాల కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. వివిధ దేశాల సంస్కృతి కళను ప్రతిబింబించే ఆకారాల్లోని గాలిపటాలను ఆకాశాన్ని అలంకరించనున్నాయి. దీంతో పాటు సంప్రదాయ మిఠాయిల ప్రదర్శనలు, రుచికరమైన వంటకాల స్టాల్స్ సందర్శనకు ఆకట్టుకోనున్నాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా భారీగా రద్దీ ఉంటుందని ముందే అంచనా వేశామని, అదే దృష్ట్యా వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని అధికారులు వివరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే సంక్రాంతి పండుగ కొరకు మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ ఊర్లకు కానీ వెళ్తూ ఉంటారు. కాబట్టి వారికి తగినన్ని సౌకర్యాల కొరకు బస్సులను కూడా ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. మొత్తంగా చూసుకుంటే ఆర్ఎం శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, అయితే మన తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు కానీ ఇతర రాష్ట్రాలకు ఎన్ని బస్సులు నడిపిస్తున్నాం? నమస్తే అండి. మేము ముందుగా అనౌన్స్ చేసిన విధంగా 6400 బస్సెస్ ప్లాన్ చేసుకున్నామండి ఆపరేట్ చేయడానికి. సో ఈరోజు వరకు, అంటే ఈరోజు 12th, ఇప్పటి వరకు అరౌండ్ 4350 బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగిందండి, అదనపు బస్సులు. సో దాంట్లో మనకి ఎక్కువ రద్దీ 10th and 11th కనిపించిందండి. 10th అరౌండ్ 1325 బస్సెస్ అదనపు బస్సులు నడిపించడం జరిగింది. 11th అరౌండ్ 1250 అండి. నేను చెప్పేది ఇక్కడ హైదరాబాద్ నుంచి డిఫరెంట్ డెస్టినేషన్స్కి నడిపించిన బస్సుల గురించి. అంటే అది ఇమ్లీబన్ నుంచి కావచ్చు, జూబ్లీ బస్ స్టేషన్, ఆరాంఘర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్ అండ్ ఎల్బీ నగర్, ఈ పాయింట్స్ అన్నిట్లో నుంచి తరలి వెళ్ళిన అడిషనల్ బస్సెస్ అండి ఇవి. మేడం ఇప్పటికీ ఎలా ఉంది మేడం, రష్ ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ రష్ ఎలా ఉంది? అంటే రష్ వరుస సెలవులు వచ్చాయి కాబట్టి బాగుందండి. ఈరోజు అంటే నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉందండి. సో ఇట్లా సెలవులు దొరకని వాళ్ళు, హాలిడేస్ లేని వాళ్ళు రేపు ఈవినింగ్ వెళ్తారనుకుంటున్నాము. 14th 15th పండగ కాబట్టి రేపు ఈవినింగ్ వెళ్తారనుకుంటున్నాము. ఈ రోజు కంటే రేపు కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనుకుంటున్నాము. సో దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. రిజర్వేషన్ సౌకర్యం కానీ అప్పటికప్పుడే ప్లాన్ చేసుకునే వాళ్ళ కొరకు కానీ అన్ని సౌకర్య బస్సెస్ అయితే ఉన్నాయా? అంటే మనకి తెలంగాణ డెస్టినేషన్స్లో రిజర్వేషన్స్ లేకుండా అప్పటికప్పుడు వచ్చి ఎక్కుతుంటారు బస్సు. వాళ్ళ కోసం మనము బస్సెస్ ఇప్పుడు ఇమ్లీబన్ కానీ అటు జూబ్లీ బస్ స్టేషన్ కానీ అందుబాటులో ఎప్పుడు బస్సులు పెట్టుకొని ఉంటాము. ఆంధ్ర డెస్టినేషన్స్ మటుకు చాలామంది ఆన్లైన్లో రిజర్వ్ చేసుకొని వెళ్ళటానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనము ఉన్న మ్యాక్సిమం బస్సులు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందాక కూడా డిమాండ్ రివ్యూ చేసుకొని ఒకవేళ సీట్స్ అవైలబిలిటీ కనుక తగ్గుతుంటే మేము ఇమీడియట్గా బస్సెస్ పుష్ చేస్తున్నాం ఓపీఆర్ఎస్లో అండి. అయితే పండుగ సందర్భంగా ఏమైనా స్పెషల్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా?
అదనపు బస్సుల్లో 50% ఛార్జెస్ అండి. ఈ రెగ్యులర్ బస్సెస్లో ఏముండదండి, రోజు నడిచే బస్సులో ఏముండదు. ఓన్లీ అదనపు బస్సుల్లోనే అదనపు ఛార్జీలు ఉన్నాయండి. ఈ 13, 14 ఇంకా పండుగ ఉంది కాబట్టి 13వ తేదీ ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇంకా 13వ తారీఖు కూడా వెళ్తారనుకుంటున్నాం. మాకు ఆన్లైన్ రిజర్వేషన్స్ చూస్తే కూడా 13వ తారీఖు డిమాండ్ కనిపిస్తుంది. కాకపోతే 10th అంత డిమాండ్ లేదండి. 13th ఈవినింగ్ ఉంటుంది కానీ అంత డిమాండ్ లేదు. 10th అంత లేదు. బట్ మేమైతే మా దగ్గర బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, మేము ఆపరేట్ ఈ చేస్తామండి. సంక్రాంతికి మేడారం ఎఫెక్ట్ ఏమైనా పడ్డదా మేడం? అంటే రష్ ఎక్కువ తక్కువ కావడం వల్ల అంటే నిన్న ఉప్పల్ క్రాస్ రోడ్స్లో మనకి మధ్యాహ్నం వరకు విపరీతమైన రద్దీ కనిపించింది. అది మేడారం వెళ్ళే వాళ్ళు కూడా యాడ్ అవ్వటం వల్ల కనిపించింది అని అనుకుంటున్నాము. ఈరోజు అంతేం లేదండి. నిన్న మటుకు విపరీతమైన రద్దీ ఉప్పల్ క్రాస్ రోడ్స్లో ఉండిందండి. అంటే కొన్ని ప్రైవేట్ వెహికల్స్ కూడా మేడం, కొన్ని ప్రైవేట్ వెహికల్స్ విపరీతంగా దండుకుంటున్నారు కాబట్టి ఆర్టీసీ సురక్షితం కాబట్టి అటువంటి ప్రయాణికులకు ఏం చెప్పబోతున్నారు? అంటే మేము ఎక్కువ అంటే అదనపు బస్సులు ఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఒకటేసారి ఒక పర్టికులర్ అవర్లో విపరీతమైన రష్ వస్తే కనుక కొంచెం వెయిట్ చేస్తే బస్సులు అరేంజ్ చేస్తాం మేము. ఆ టైంలో వెయిట్ చేయకుండా ఇంకా బస్సు లేదు అని చెప్పి ఉన్న బస్సులోనే వెళ్ళటానికి ట్రై చేస్తే మటుకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా అందరూ కంఫర్టబుల్గా వెళ్ళేటట్టు బస్సులు అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా బస్సులో ప్రయాణించండి, క్షేమంగా సొంత ఊళ్ళకి వెళ్ళి కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండగ జరుపుకొని క్షేమంగా తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా మేడం, అయితే అక్కడ నుంచి రిటర్న్లో ఉండేటప్పుడు కూడా 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు అనుగుణంగా బస్సెస్ ఉన్నాయి మేడం? మనము ఇప్పుడు ఈ 4 days వెళ్ళిన వాళ్ళందరూ కూడా 18th మధ్యాహ్నం నుంచి రిటర్న్ అవుతున్నట్టు అవుతారని అనుకుంటున్నామండి. మేము దాని ప్రకారమే ప్లాన్ చేస్తున్నాము. మనకి సిటీలో మెట్రో డీలక్స్ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. సో ఆ బస్సుల్ని మనకి ఎక్కువగా ఈ తెలంగాణ డెస్టినేషన్స్కే పంపిస్తాము. ఆంధ్రాకి తక్కువ ఉంటుంది. అంటే ఆంధ్రా నుంచి క్లియరెన్స్ వాళ్ళు చూసుకుంటారు, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు. సో మనం తెలంగాణ అంటే హన్మకొండకు కానీ ఇటు ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ ఇక్కడికి ఈ బస్సులు అక్కడ రీజనల్ మేనేజర్స్ డిమాండ్ అనేది అసెస్ చేసి ఎన్ని బస్సులు కావాలనేది చెప్తారు. ఇక్కడ సిటీ రీజన్ నుంచి బస్సులు పంపించడం జరుగుతుందండి. ఓన్లీ ఈ స్పెషల్ రేట్ అనేది స్పెషల్ బస్సులకు మాత్రమేనా మేడం? రెగ్యులర్ బస్సులకు కూడా ఉంటుంది? లేదండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు అదనపు బస్సులు స్పెషల్ అంటే ఖచ్చితంగా మీరు పోస్టర్స్ అంటే స్టిక్కర్స్ పెట్టి డెస్టినేషన్ బోర్డు దగ్గర స్పెషల్ అని ఉన్న బస్సుల్లోనే స్పెషల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారండి, అడిషనల్ ఛార్జెస్. ఎస్, ఇది ఖచ్చితంగా మొత్తం ప్రయాణికుల సౌకర్యారం కొరకు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేశాము. తిరిగి రావడానికి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రవీణ్, రాజ్ న్యూస్. గుజరాత్ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని మోడీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజరాతీలు సాంప్రదాయబద్ధంగా వారికి ఘన స్వాగతం పలికారు. గుజరాత్ కళాకారుల సంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలతో సబర్మతి తీరం కోలాహలంగా మారింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఇరువురు నేతలు ఆసక్తిగా తిలకించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనజువేలా తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.